నాగరత్న నాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ప్లేస్ని మిమ్మల్ని చూసిన తర్వాత. హాయిగా మీకు నచ్చిన ప్రపంచంలో బతుకుతున్నారనిపించింది. అందరికీ నచ్చాలనే దాంతో ఇక్కడ నాకు ఒక్కడి కోసం కాదు, ప్రజలందరూ కూడా మంచి ఆక్సిజను, మంచి ఎన్విరాన్మెంట్ కావాలనేది నా కోరిక. ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి ముందు నాకు మీ గురించి తెలుసుకోవాలండి. అసలు ఈ ప్లేస్ ఎందుకు ఇలా పెట్టాలనిపించింది? మీ గురించి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ గురించి. నేను పుట్టింది చిత్తూరు జిల్లా. సో బాలకృష్ణపురం అనే విలేజ్లో పుట్టాను. మాది రైతు కుటుంబం. సో కొంతకాలం అక్కడ చిత్తూరులో చదువుకున్నాను. తర్వాత హైయర్ స్టడీస్కి పాలిటెక్నిక్ నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్లో చదువుకున్నాను. అక్కడ కంపెనీలో వర్క్ చేస్తుండే అదే కంపెనీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇక్కడ కొంతకాలం వర్క్ చేశాను. మంచి మంచి పోస్టే. కానీ వ్యవసాయం అంటే మొదటి నుంచి ఇష్టం. ఎందుకంటే ఒక అటెండర్ పోస్ట్లో ఉన్న వ్యక్తి కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. ఒక మామూలుగా డ్రైవర్ పోస్టులో ఉన్న అతను కూడా హ్యాపీగా బతుకుతున్నాడు. అతనికి వచ్చే శాలరీలు ఇంటికి ఎంత ఖర్చు, పిల్లలకి ఎంత ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇవన్నీ అనుకొని కొంత ఎంత ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు చిట్టి వేసుకోగలుగుతున్నాడు. కానీ ఒక రైతు మాత్రం భరోసా లేకుండా బతుకుతున్నాడు. 1 ఎకరా ఉన్న రైతు నష్టపోతున్నాడు. 10 ఎకరాలు ఉన్న రైతు నష్టంగానే ఉందంటున్నాడు. ఒక 40 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా హ్యాపీగా బతకలేకపోతున్నాడు. కారణం ఏంటి? ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకి ఆ పరిస్థితి వస్తే ఈ దేశం ఎలా బాగుపడుతుంది? ఒక్కటి, ఏ దేశం అయితే ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఉంటుందంటే ఆ దేశానికి సరిపోయేంత ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వగల దేశమే ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం అనేది నా ఉద్దేశం. కరెక్ట్ అండి. ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, సరే ఎంత ఫైనాన్షియల్గా ఉంది, ఎంత అంటే ఎలాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి అనేది కాదు. ఏ దేశం అయితే తన దేశానికి కావాల్సిన ఆహార భద్రత అంటే విషం లేని ఆహారం, కలుషితం లేని నీరు, కలుషితం లేని వాయువు అందించగల దేశమే ప్రపంచ దేశాల్లో గొప్ప దేశం అనేది నా ఉద్దేశం. అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే అదే. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇంట్లో చెత్త తీసుకొచ్చి ఇళ్ళలో పోసేసింది ఫోటోలకు పోజిస్తే స్వచ్ఛ భారత్ కాదు. స్వచ్ఛమైన భారత్ కావాలంటే ఇవి కావాలి. భారతదేశంలో ఉండే సామాన్యుడి కాడి నుంచి అతి సామాన్యుడి దగ్గర నుంచి హై సొసైటీలో ఉన్న వాళ్ళకందరికీ కూడా విషం లేని ఆహారం కావాలి, కలుషితం లేని నీరు కావాలి, సో విషం లేని వాయువు కావాలి. ఈరోజు తినే తిండి విషం, తాగే నీళ్లు కలుషితం, పీల్చే గాలిలో కలుషితం. సరే ఎక్కడ పోతున్నాం మనం? చంద్రయానంకు పోయామని సంబరపడుతున్నాం. కానీ ఈ దేశాన్ని ఈ విధంగా బాగుపరిస్తే చంద్రయానం కన్నా కూడా ఇంకా అద్భుతంగా కూడా మనం వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న దేశం కూడా మన దేశమే. ఒకప్పుడు చైనా ఉండేది. చైనా కన్నా కూడా ఇప్పుడు మనం పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. కానీ భూమి విస్తీర్ణం అయితే ఇంకా కొంత తగ్గిపోతానే ఉంది, కానీ పెరగలేదు. ఉన్నద భూమిని కూడా ఇండస్ట్రీస్ కానీ, రోడ్స్ వైడింగ్స్ డెవలప్మెంట్ కోసం కానీ, నాగరికత పెరుగుతున్న కంట్రీస్లో అన్నిటికీ ఇవన్నీ కూడా భూమి అంతరించిపోతూ ఉంది. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ ఆన్ డిక్రీజింగ్. సో ఎందుకంటే ఈ రోడ్స్, బిల్డింగ్స్, ఇండస్ట్రీస్ వస్తాయి. చూడు, ఒక్కొక్క ఇండస్ట్రీకి 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు ఇస్తున్నారు. మరి ఇంతమందికి ఫుడ్ సెక్యూరిటీ ఎలా కావాలి అనేది నా ఆవేదన. అందువల్ల మొదటి నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి విషం లేని ఆహారం, కలుషితం లేని నీరు, సో మంచి వాయువు ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా గత 1992 నుంచి ఇప్పటి వరకు కూడా అదే శ్రమ పడుతూ నేను వ్యవసాయం చేస్తూ, నేను, మా అమ్మ, మా భార్య ముగ్గురం 3 పిల్లర్లాగా వ్యవసాయం చేయడం జరుగుతుంది. అందువల్లనే రైతులకి ఇక్కడ శిక్షణ ఇస్తూ ఉంటాం. విద్యార్థులు ఎందుకంటే రైతుల కన్నా విద్యార్థులు రాబోయే రోజుల్లో వాళ్ళకి నేర్పిస్తే ఈ దేశాన్ని కాపాడగలిగే శక్తి వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటే నేను చేస్తున్న నా ప్రక్రియ చూసి ప్రభుత్వాలు కూడా నన్ను గౌరవించి నా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక పాఠాంశం కూడా పెట్టారు. ఎందుకంటే అన్ని లక్షల మంది, ఇప్పటికీ 22 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఎంటైర్ సిలబస్ చేంజ్ అయినా నా గురించి 2 రాష్ట్రాల్లో ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తద్వారా నేను చేస్తున్న పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, ఈ భూమిని ఎలా కాపాడుకోవాలి, సేవ్ ద సాయిల్ అనే ప్రోగ్రామ్, సేవ్ ద ఎన్విరాన్మెంట్, సేవ్ ద రెయిన్ వాటర్,
ఈ 3 ఎలా చేయాలి. సో రాబోయే తరాలకు ఇవన్నీ మనం ఎన్ని లక్షలు మరి ఇన్కమ్ ఇచ్చామనేది కాకుండా, ప్రాపర్టీస్ ఇచ్చామనేది కాకుండా, భూగర్భ జలాలు అంతరిస్తుపోతున్నాయి. ఆ భూగర్భ జలాల పైకి ఎలా తీసుకురావాలి, రాబోయే తరాలకు ఎలా అందించాలి, స్వచ్ఛమైన గాలి ఎలా ఇవ్వాలి. ఎప్పుడో మా తాతలు పెట్టిన, మా నాన్న పెట్టిన వాటితో మనం అందరం బతుకుతున్నాం. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన మనవడు మనవరాల భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఢిల్లీలో లాగా ఆఫీస్కి పోయేటప్పుడు 250 రూపాయలు పెట్టి ఆక్సిజన్ తీసుకొనేసి ఆఫీస్కి వెళ్ళాలన్నా, అంతకు మించిన దారుణం ఇంకేమైనా ఉందండి? అంతకన్నా దారుణం నేచర్లో దొరికే దాన్ని కూడా మనం ఈరోజు కొనుక్కునే పరిస్థితికి వచ్చినప్పుడు ఈ దేశంలో మనం ఏం చేస్తున్నాం అనేది బాధ. కాబట్టి రైతుగా నా వంతు కనీసం కొంతమందికైనా, కొన్ని వేల మందికైనా మనం మంచి ఆక్సిజన్ ఇవ్వాలనే దాంతో పిల్లలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ చేత మొక్కలు నాటిస్తుంటాను. వాళ్ళ చేత భూమి యొక్క సాంద్రత ఎలా పెరగాలని. ఈరోజు భూమి ఎలా అయిందంటే మొత్తం శ్మశానంలాగా తయారైపోయింది. ఏంటి, విచ్చలవిడిగా కెమికల్ ఫర్టిలైజర్స్ వేసి, పెస్టిసైడ్స్ వేసి భూమి మొత్తం కూడా నిర్జీవం అయిపోయింది. శ్మశానం ఎలా ఉంది అలా అయిపోయింది. దానికి జీవం పోయాలి కదా. భూమిలో ఉన్న ముక్కోటి జీవరాశులన్నీ కూడా అంతరించిపోయినాయి. అవి ఎలా డెవలప్ చేయాలనే దాన్ని ఇక్కడ ప్రక్రియ పెట్టుకొని ముక్కోటి ఎన్ని రకాల మరి ఫర్టిలైజర్ సాయిల్లో ఉండే సూక్ష్మజీవులు అన్ని రకాలు బతికే ఉంటాయి ఇక్కడ. దిస్ ఈజ్ ఏ లివింగ్ సాయిల్ అనేది మా సిద్ధాంతం. ఆ విధంగా ఆ లివింగ్ సాయిల్ ఎలా ఉంటుందని విద్యార్థులకు చూపిస్తూ దానిలో ఒక మొక్కను వాళ్ళ చేత మొక్కలు నాటించి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు వాళ్ళు చూస్తే ఆ మొక్క పెద్దది పండ్లు కాయలు కాస్తుంటే వాళ్ళ మనసు ఎంత వికసిస్తుంది అనేది ఒకటి. వాళ్ళని అలాగే ఇంటి దగ్గర కూడా నాటమని చెప్తున్నాను. నాటిన తర్వాత అది ఒక చిన్న ఆకు వస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక ఫ్లవర్ వస్తే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం పిల్లలు కూడా ఏం తక్కువ లేదు కాబట్టి సో వాళ్ళందరూ కూడా అంత వికాసంగా ఉంటుంది. అంటే వాళ్ళని ఇంకొక విధంగా ఇండైరెక్ట్గా సైబర్ నేరాలకు వెళ్లకుండా తగ్గిస్తున్నాం. ఒక నేచర్ దగ్గరికి తీసుకురావడంలో అవుతుందంటే ఈరోజు సైబర్ నేరాలంతా ఎవరు చేస్తున్నారో బాగా ఉన్న కుటుంబంలో పిల్లలు చేస్తున్నారు. డ్రగ్స్ కానీ అన్ని రకాలుగా అలవాట్లన్నీ ఉన్నాయి. ఈరోజు వాటికి దూరంగా పెడుతున్నాం కదా. మొక్క మీద ప్రేమ కల్పిస్తున్నాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, నువ్వు తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, విషంతో కూడిన ఆహారం తీసుకుంటున్నాము, విషం లేని కలుషితం లేని నీరు ఎలా తాగాలి అనేది వాళ్ళకి నేర్పిస్తున్నాం. తద్వారా రాబోయే రోజులన్నా ఈ దేశానికి వాళ్ళు వెన్నెముకలాగా ఉండాలని నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని అత్యధికంగా పిల్లల్ని ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఇది ఆగ్రి ఎడ్యుకేషనల్ హబ్. ఇక్కడికి IAS పాస్ అయిన వాళ్ళు వస్తుంటారు, IPS పాస్ అయిన వాళ్ళు కూడా ట్రైనింగ్కి వస్తుంటారు. ఆల్ ఇండియా లెవెల్ యంగ్ సైంటిస్టుల ఫోరం కూడా వస్తుంటుంది. సో NGO ఆర్గనైజేషన్స్ వస్తుంటారు, ఫార్మర్స్ వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్ని విధాలుగా నాకు తెలిసినంత వరకు నేర్పిస్తుంటాం. అదే కాకుండా కూడా ఒకే మోనోక్రాప్ ఇక్కడ ఉండదు. ఏమేమి పండిస్తున్నారు అంటే మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని రకాల పంటలు పండిస్తున్నాం. అటు చూడండి, మీకు 15 రకాల ఆకుకూరలు ఉన్నాయి, ఆకుకూరలు అన్నీ ఉంటాయి. కూరగాయలు పండిస్తాం, పసుపు పండిస్తాం. సో మాదేంటే ఫార్మర్ షుడ్ నాట్ బై ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండి. తలక రాసుకునే కుంకుడుకాయ కాడ నుంచి దేవుడి కొట్టి కొబ్బరికాయ కాడ నుంచి ఉంది. కుంకుడుకాయలు కూడా 10 బస్తాలు అవుతాయి. కుంకుడుకాయలు, కొబ్బరికాయ కాడ నుంచి, ఒత్తి దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి మనం తీసుకోవాలి. నేను కాఫీ తాగుతాను, కాఫీ గింజలు కూడా పండించుకుంటాను. అంటే కాఫీ పండించడానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం కావాలి అని అంటారు కదా. లేదు, రైతు తెలుసుకుంటే ఏ వాతావరణం అయినా సృష్టించవచ్చు. మైక్రో క్లైమేట్ సృష్టించవచ్చు. ఇక్కడ ఆపిల్ పండిస్తాను, మిరియాలు పండిస్తాను, ఏలకలు పండిస్తున్నాం. సో కాఫీ కూడా పండిస్తున్నాం. మాకు చూపిస్తారా కొంచెం? చూపిస్తాం, ఎందుకు చూపిస్తాం. సో అవన్నీ కూడా లైవ్గా ఇక్కడ ఇస్తాం. ఎందుకంటే ఏ క్లైమేట్లో అయినా ఏదైనా బ్రతికించవచ్చు. తను అత్యధికంగా దిగుబడి రాకపోయినా తన కుటుంబానికి సరిపోయేంత పండించుకునేసి ఎవరి మీద ఆధారపడకుండా ఎలా బతకచ్చు అనేది కూడా ఇక్కడ సిస్టమ్ నేర్పిస్తూ ఉంటాం. పిల్లలందరినీ ఎడ్యుకేట్ చేస్తుంటాం. ఇప్పటికీ ఇది ఈ విధంగా రీసెర్చ్ లాగా ఉంటుంది కాబట్టి శ్రీవరి సాగు అనేది నేనే కనిపెట్టాను. సో తద్వారా అందరు రైతులు నేచర్లో ఆర్గానిక్ ఫార్మింగ్లో 25 నుంచి 30 బస్తాలు పండిస్తే ఇక్కడ సో 92 బస్తాలు పండించడం జరిగింది. హైయెస్ట్ ఈల్డింగ్ ఇన్ ద గ్లోబల్.